ఎంత పిచ్చి పని చేసావు రాజు? ఎందుకు చేసావు? ఎవరి సుఖం కోసం చేసావు? నువ్వు హంతకుడివైతే నీ వదిన భరించగలదా రాజు? కావాలని దాన్ని చంపేశాను వదినమ్మా. నిన్నేడిపించే ఆ రాక్షసి చావాల్సిందే. నీ ఆనందం కోసం నేనేమైనా చేస్తాను. నన్ను తల్లిలా చూసే నీకు నేనెంతో బాకీ పడిపోయాను. దాన్ని చంపి నీ బాకీ కొంతే తీర్చాను. ఆ గాజులు తెచ్చి నీ చేతికి తొడిగితే నా రుణం తీరిపోతుందో వదినమ్మా. రాజు, రాజు, ఏ తల్లైనా తను చూపించే ఆప్యాయతకు ప్రతిఫలం ఆశించదయ్యా. చిత్రం నువ్వు చంపేవని తెలిస్తే రాజేంద్ర నిన్ను బ్రతకనివ్వడం. పద, మనం ఎక్కడికైనా పారిపోదాం. నా కూతుర్ని చంపిన వాణ్ణి ప్రాణాలతో వదం. నా కూతుర్ని చంపిన ఆ రాజుగాడి రక్తం కావాలి నాకు. నా ప్రాణానికి ప్రాణమైన ఒక్కగారొక్క బిడ్డను చంపిన ఆ నీచుడు రక్తం కావాలి నాకు. చెప్పు, వాడు ఎక్కడ తెచ్చావు? పాండ్యం చెయ్యొద్దు. కావాలంటే వాడి ప్రాణాన్ని బదులు నా ప్రాణం తీయండి. అవును, నీ ప్రాణం తీస్తే నీ శవం కోసమైనా వాడు ఎక్కడోనా వస్తాడు. నువ్వా? అవును, నేనే. ఇంతవరకు నా భార్యను మానసికంగా చంపాను. ఇప్పుడు శారీరకంగా మీరు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకునే చంద్రుడు కాను. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీరందరూ కలిసి కుట్ర పన్ని నా బిడ్డను చంపారన్నమాట. ముందు నిన్ను చంపుతాను. జానకి, నువ్వు రాజుని తీసుకుని పారిపో. నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. గో, హరియో. రాజు, దొరకవలసిన చోటే దొరికావురా. నా కూతురు రక్తం ఎక్కడ ఏ స్థలంలో ప్రవహించిందో అక్కడే నీ రక్తం కూడా పారేటట్టు చేస్తాను. కూతురు చచ్చిపోయిందన్న బాధలో ఉన్న తండ్రివి నువ్వైతే మా వదినమ్మ ఇన్నాళ్లు పడిన బాధ నీకెందుకు అర్థం కాలేదు? రాజు, నేనిక్కడికి మా వదినమ్మ గాజుల కోసం వచ్చాను.
ఈ గాజులు మా వదినమ్మ చేతికి నా చేతులతో నేనే తొడగాలి. వదినమ్మా, ఈ గాజులు తెచ్చి నీ బాకీ తీరుస్తానని చెప్పాగా. గాజులు. రాజు, ఈ గాజుల కోసం నీ ప్రాణాలు తీసుకుంటున్నావా? తల్లి బిడ్డకు ప్రాణం పోస్తుంది, కానీ తల్లికి ప్రాణం పోసిన బిడ్డవు రాజు నువ్వు. వదినమ్మా, ఈ గాజులు నీ చేతికి చూడాలమ్మా, నీ రుణం తీర్చుకోవాలమ్మా. నేను కళ్ళు మూసినా నీ కడుపులో కళ్ళు తెరుస్తానమ్మా. అన్నయ్య, వదిన్నెప్పుడు కష్టపెట్టదని నాకు మాట ఇవ్వు అన్నయ్య. అమ్మా, వదినమ్మా. రాజు! రాజు! ఏమునమ్మా చెబుతున్నా వినవమ్మా. యశోదా కృష్ణమ్మ ఇటుప్పుడు